దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కీర్తన దావీదు రాసినట్టుగా మనం చూస్తాము. ప్రతిసారి నేనే మెడిటేట్ చేస్తానేమో అనుకోవద్దు. నెక్స్ట్ జూలై మంత్ నుంచి మెడిటేట్ చేసే వాళ్ళకి ఇస్తాను. ఈ టైమింగ్ కోసం నేను ఎండాకాలం కనుక బేగా ముగించాలని చెప్పి నేనే సమయాన్ని తీసుకుంటున్నాను. జూలై ఫస్ట్ వీక్ నుంచి యథావిధిగా మనం దేవుని ఆరాధన ఇంతకుముందు చేసుకున్నట్లుగానే పాటలన్నీ కూడా చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కీర్తన దావీదు రాశాడు. ఇందులో 11వ వచనం చూద్దాము. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. దావీదు ఈరోజు ఏంటి? ఫాదర్స్ డే కనుక ఫాదర్స్కే కాదు, మదర్స్కి కూడా. ఓకేనా? చాలామంది ఇంట్లో మదర్సే ఫాదర్స్, మదర్సే ఫాదర్స్, కొన్ని చోట్ల ఫాదర్సే మదర్స్. నేను మీకు చెప్తున్నవి మీకే చెప్తున్నాను. ఓకే. 34వ కీర్తనలో ఇక్కడ తండ్రి తన పిల్లలను పిలిచి ఏం చెప్తున్నాడు? పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. కనుక ఒక తండ్రి తన పిల్లలకు సాధారణంగా అన్నీ ఇవ్వాలనుకుంటారు కదా. వారికి అన్నీ కూడా ఇవ్వాలి. వారికి ఏం కావాలనుకున్నా కూడా వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటారు. పిల్లలు ఏదైనా కావాలి అన్నారంటే వెంటనే ఏం చేస్తారు? కొని ఇస్తారు. ఇంకా చిన్నప్పుడైతే ఇంకా బాగా గారాబంగా అన్నీ కూడా ఇస్తారు. వీటన్నిటికీ మించి ఏమి నేర్పించాలట వాళ్ళకి? యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. వచ్చి నా మాట వినండి, నేను మీకు ఏం నేర్పిస్తాను? యెహోవా యందు భయభక్తులు నేర్పిస్తాను అన్నాడు. కనుక మంచి మాట మీకు చూపిస్తాను. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. దావీదుకు తర్వాత రాజు అయినటువంటి వ్యక్తి ఎవరు? తన కుమారుడు సొలొమోన్. సొలొమోన్ని పిలిచి దావీదు చెప్పినటువంటి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా. చూడండి, సొలొమోన్ను పిలిచి దావీదు ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఏం చెప్తున్నాడు కుమారునికి? తల్లిదండ్రులు ఇరువురు కూడా, ఒక తండ్రే కాదు, కాబోయే తండ్రులు కూడా, అందరం కూడా ఏమవుతారు? తండ్రుల తర్వాత ఏమవుతారు? తాతలు అవుతారు. తాతల తర్వాత ఇంకేం అవరు, ఇంకా అవుతారు ముత్తాతలు లాగా. ఇంకా ముత్తాతల తర్వాత ఏమవుతారు? ఇంకా ఆ తర్వాత ఏమవుతారు? ఇంకేం అవరు, పరలోకం వెళ్ళిపోతారు. ఓకేనా? ఇంకా ముత్తాతలు అయ్యాక ఇంకా తాతలు అవుతాం, ఇంకా అలా ఉండండి భూమి మీద. సరే. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించు. మొదటి మాట తన కుమారునికి హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నీ తండ్రి యొక్క దేవుడు. ఎవరి దేవుడు? నీ తండ్రి యొక్క దేవుడు. కనుక ఆ తండ్రి ఎవరిని ఆరాధిస్తున్నాడో, ఆ తండ్రి ఎవరిని సేవిస్తున్నాడో ఆ వ్యక్తిని సొలొమోనుకి పరిచయం చేస్తూ ఏమంటున్నాడంటే, నీ దేవుడు నీకు అన్నీ ఇచ్చేవాడు, నీ దేవుడు అన్నీ చూస్తాడు. ఇవన్నీ తర్వాత మొదటిది ఏంటి? నీ తండ్రి యొక్క దేవుడు ఏం చేస్తాడు? అందరి హృదయములను పరిశోధించువాడు. పిల్లల హృదయాల్లో నాటవలసిన మొట్టమొదటి మాట ఏంటంటే, నీ తండ్రి దేవుడు ఎలాంటి వాడు? హృదయములను పరిశోధించువాడు. కనుక ఈ మాట పిల్లల హృదయాల్లో ఏమవ్వాలి? నాటబడిపోవాలి. దేవుడు హృదయాలను పరిశోధించేవాడు. యవనస్తులు అందరూ కూడా దేవుడు ఏం పరిశోధిస్తాడట? హృదయాలను పరిశోధించేవాడు. రెండవది, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీ ఆలోచనలన్నీ కూడా ఎరిగినవాడు. నీ ఆలోచనలు నాకు తెలీదు సొలొమోనా, నీ ఆలోచనలు నాకు తెలీదు, కానీ నీ దేవునికి తెలుసు. ఆలోచనలన్నీ కూడా, సంకల్పములన్నిటి, నీ ప్లాన్స్, నీ ఆలోచనలు, నీ థింకింగ్ అంతా కూడా ఎవరికి తెలుసు? నీ దేవునికి తెలుసు. నీ ఆలోచనలు, నీ సంకల్పములన్నీ కూడా దేవునికి ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని నువ్వేం చేయాలి?
ఆయన ఏం చేయాలి? ఆయనను తెలుసుకోవాలి. ఎంత మంచి మాట చెప్పాడండి దావీదు. సొలొమోనుకి ఏం చెప్పాడు? ఆయనను తెలుసుకోవాలి. నువ్వు నీ దేవుడు ఎలాంటి వాడంటే హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలు ఎరిగినవాడు, సంకల్పములు ఎరిగినవాడు. నువ్వు ఆయన్ని తెలుసుకోవాలి. పిల్లలకు ఈ మాట చిన్నప్పుడే హృదయాల్లో నాటబడిపోతే వాళ్ళెంత ధన్యులో. హల్లెలూయా. మన దేవుడు అంత గొప్ప దేవుడు కనుక ఆయనను మనం తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి పిల్లల యొక్క సాధన అంతా ఏం చేయాలి? ఆయనను తెలుసుకోవాలి. ఆయనను తెలుసుకోవాలి కనుక దేవుని తెలుసుకోవాలి. మనుషులకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే పిల్లలకు దేవుని తెలియచేయాలి. వాళ్ళకు కూడా పిల్లల బాధ్యత కూడా ఏంటంటే దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకోవాలి. ఇంకా హృదయపూర్వకముగా మనపూర్వకముగా ఆయనను సేవించాలి. ఎలా సేవించాలట? హృదయపూర్వకంగా మనపూర్వకంగా. దేవుని సేవించేటప్పుడు హృదయపూర్వకంగా చేయాలి. హృదయపూర్వకంగా చేయాలి. కనుక ఎలా పడితే అలా చేస్తే దేవుడు అంగీకరించడు. ఇది తెలుసుకోవాలి. మీరు మిగతా పనులు ఎలా చేసినా పర్వాలేదు. మనం చదువుకునేటప్పుడు కాలు చాపుకొని పడుకొని కూడా చదువుకోవచ్చు. అవునా లేదా? పడుకొని కూడా చదువుకోవచ్చు. దేవుని దగ్గరికి వచ్చేసరికి నేను పడుకొని చదువుతానండి బైబిల్, నేను పడుకొని ప్రార్థన చేస్తానంటే అవ్వదు. దేవునికి కొన్ని నియమాలు ఉంటాయి, దేవునికి కొన్ని క్రమాలు ఉంటాయి. దేవుని యొద్దకు వచ్చేసరికి దేవుని విధానంలో మనము చేయాలి. ఏం చేయాలని చెప్తున్నాడు? దేవుని నీవు హృదయపూర్వకముగా మనపూర్వకముగా సేవించాలి. మనపూర్వకంగా సేవించాలి. లేకపోతే దేవుడు దానిని అంగీకరించడు. దేవుడు అంగీకరించకుండా మనం ఎన్ని చేసినా వేస్టే. కయ్యను అర్పణలు ఇచ్చాడు, హేబేలు అర్పణలు ఇచ్చాడు. దేవుడు కయ్యను యొక్క అర్పణ అంగీకరించలేదు. ఎందుకంటే కయ్యను హృదయపూర్వకంగా దానిని చేయలేదు. కనుక దేవునికి చేసేటప్పుడు హేబేలు చాలా శ్రేష్టమైన బలి అర్పించాడని ఉంటుంది. ఎందుకు శ్రేష్టమైన మాట ఎందుకు వాడాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు ఎలాంటి వాడో ముందు తెలుసుకోవాలి. దేవుడు ఎలాంటి వాడో మనం తెలుసుకుంటే దేవునికి చేయగలిగినట్లుగా మనము చేస్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అది హేబేలు గ్రహించాడు కనుక దేవునిని ఏం చేశాడట? శ్రేష్టమైనటువంటి బలితో దేవునిని ఘనపరిచాడు. కనుక మనము హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయన్ని సేవించాలి. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవునిని వెతికితే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవుతాడు? ఈ రోజుల్లో దేవుని ప్రత్యక్షత అందరికీ దొరకట్లేదు. దేవుని ఎరగనటువంటి ప్రజలుగా చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వెతికితే దేవుడు నీకేమవుతాడు? దేవుడు ఎవరు పడితే వాళ్ళకి వచ్చేమవుడు? ప్రత్యక్షం అవుడు. వెతికే వారికి ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. దేవుని దగ్గర ఒక కండిషన్ ఉంది. ఏంటి? దేవుని ఏం చేయాలి? వెతికే వారికి. సొలొమోను కూడా చెప్పాడు చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చూడండి. సామెతల గ్రంథము. నా కుమారుడా, నువ్వు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞను నీ యొద్ద దాచుకుని ఎడల. చూడండి, మరలా ఇక్కడ సొలొమోను తన పిల్లలకు చెప్తున్నాడు ఏమని? హృదయపూర్వకముగా ఏది చేసినా దేవునికి ఎలా చేయాలి? హాఫ్ హార్టెడ్గా చేస్తే దేవుడు అంగీకరించడు. హృదయంలో లేకుండా చేస్తే దానిని అంగీకరించడు. హృదయం లేకుండా కూడా నోటితో పాడొచ్చు, దానిని దేవుడు ఏం చేయడు? అంగీకరించడు. హృదయంలో లేకుండా నోటితో ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు, దాన్ని దేవుడు అంగీకరించడు. కనుక ఇంకా చదువమ్మా. దేవుణ్ణి ఎలా వెతకాలో అక్కడ చెప్తున్నాడు. వెండిని వెతికినట్లుగా వెతకాలి. వెండి ఎక్కడ దొరుకుతుంది? వెండి ఎక్కడ దొరుకుతుంది? మనకి ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది. వెండి దొరకదు.
వెండిని వెతికినట్లుగా వెతకాలి. దాచబడిన ధనమును వెతికినట్లుగా వెతకాలి. అప్పుడు నీకు తెలుస్తుంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట ఎట్టిదో. నువ్వేదో కాసేపు భోజనం చేయకముందు ప్రార్థన చేసుకొని, రాత్రి పడుకోకముందు ప్రార్థన చేసుకొని, గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ దేవునికి చెప్పేస్తే దేవుడు నీకు దొరకడు. దేవుడు నీకు దొరకాలంటే ఏం చేయాలి? వెతకాలి. ఆయనను ఏం చేయాలి? ఆయనను వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. వెండిని వెతికినట్లుగాను, దాచబడిన ధనమును వెతికినట్లుగాను వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రత్యక్షత పిల్లలు పొందుకోవాలి. దేవుని ప్రత్యక్షత మనం అందరం పొందుకోవాలి. ఎలా పొందుకుంటామంటే దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి ఏం చేయాలి? వెతకాలి. దాచబడిన ధనం వెతికినట్లుగా, వెండిని వెతికినట్లుగా వెతికితే దేవుడు మనకేమవుతాడట? ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత. మన పిల్లలు ఏం పొందుకోవాలి? దేవుని ప్రత్యక్షత పొందుకోవాలి. తర్వాత నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా. ఇప్పుడు ఎవరికైనా పిల్లలకి ఎవరికైనా ఇలాంటి మాట చెప్తారు, అలాంటి మాటలు చెప్పకండి, బాధపడతాడు వాడు. ఏమవుతాడు? అలాంటి మాటలు పిల్లలకి ఇప్పుడు పిల్లలు బాధపడతారు అనుకొని చాలామంది ఏం చెప్పారు తెలుసా? కఠినంగా వాళ్ళతో పిల్లలు బాధపడతాడు కదండి. పిల్లలు ఏమవుతారంట? బాధపడతారట. కానీ కుమారుడిని పిలిచి ఏం చెప్తున్నాడు దావీదు? నీవు ఆయనను విసర్జించినలా ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఎవరికి మొగమాటం లేదు? దావీదుకి మొగమాటం లేదు. దేవునికి చెప్పవలసిన విషయాలు క్లియర్గా చెప్పాలి. నువ్వు వెతికితే నీకు ప్రత్యక్షమవుతాడు. నువ్వు పక్కన పెడితే ఆయన నిన్నేం చేస్తాడు? ఆయన నెత్తి మీద ఎక్కించుకోడు. మనం ఎక్కించుకుంటాం, కానీ దేవుడు ఎక్కించుకోడు. ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను. నువ్వు ఆయనను తృణీకరిస్తే, నువ్వు ఆయన విసర్జిస్తే ఆయన నిన్నేం చేస్తాడు? తోసేస్తాడు. సింహాసనం మీద ఉన్నా తోసేస్తాడు, ఎక్కడున్నా కూడా ఏం చేస్తాడు? తోసివేస్తాడు. దేవుని విసర్జిస్తే ఇది హృదయంలో లోతుగా నాటబడాలి. అందరికీ కూడా వాళ్ళకి ఎలాగైనా పిల్లలకి ఆ మాటలు లోతుగా నాటాలి. ఎప్పుడు నాటుతామంటే మనలో నాటబడాలి. ముందు ఎవరిలో నాటబడాలి? మనలో నాటబడితే మనం అదేం చేస్తాము? ఇతరులకు కూడా నాటుతాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక మనలో నాటబడినవే పిల్లలకి ఏం చేస్తారు? బాబు, దేవుడు తోసేస్తే ఇంకేం లేదు నాయన జీవితం. ఏంటి? దేవుడు త్రోసేస్తే ఇంక జీవితం ఏమీ లేదు. కనుక దేవుడు ఎప్పుడు త్రోసేస్తాడంటే నీవు ఆయన విసర్జిస్తే ఆయన నిన్ను కూడా ఏం చేస్తాడు? కనుక మన ప్రయారిటీస్ ఏ విషయాల్లో ప్రయారిటీ ఉండాలి? ఏ విషయాల్లో మనం ప్రయారిటీస్ ఇస్తామో ప్రియ దేవుని బిడ్డలారా, దానిని బట్టే దేవుని బిడ్డలారా మనమందరమును కూడా రాబోయేటువంటి భవిష్యత్తు మనందరి జీవితాల్లో కూడా ఉంటుంది. పిల్లలకు మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇది నేర్పించాలి. నేర్చుకొని తల్లిదండ్రులందరూ కూడా ఇది నేర్పించండి. ఇది వాళ్ళ హృదయాలు ఏమవ్వాలి? నాటబడాలి. ఇది కానీ నాటబడితే సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షం అవ్వగానే ఏమడిగాడు? నాకు చాలామంది చాలా బాధ్యత నాకు అప్పగించావు ప్రభువా. ఇశ్రాయేలు జనులందరినీ కూడా నేనేం చేయాలి? పరిపాలించాలి. వాళ్ళందరినీ పరిపాలించడానికి నాకేం లేదు? జ్ఞానం లేదు. వారందరికీ కూడా నీతి న్యాయములు జరిగించడానికి నా దగ్గర అంత సామర్థ్యము లేదు. గనుక నాకు ఆ జ్ఞానం దయచేయని అడిగాడు. హల్లెలూయా. ఏమడిగాడు? జ్ఞానం దయచేయి. నేను చదువుకోవడానికి జ్ఞానం దయచేయని అడగలేదు. నేను ఇవి నేర్చుకోవడానికి జ్ఞానం దయచేయని అడగలేదు. ప్రజలను చక్కగా నడిపించడానికి కావలసిన జ్ఞానము నాకు దయచేయని అడిగాడు. దేవుడే ఆశ్చర్యపోయాడు. సొలొమోను ప్రార్థనకు దేవుడు ఆశ్చర్యపోయి నువ్వు ఏం అడగలేదు? ఐశ్వర్యం అడగలేదు, ధనం అడగలేదు, ఘనత అడగలేదు, శత్రువుల యొక్క ప్రాణం అడగలేదు, ఇంకేమైనా అడగలేదు. నువ్వు అడగకపోయినా కూడా నేను ఇస్తాను అన్నాడు. నువ్వు అడగకపోయినా ఈరోజు ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నామో ఎలాంటి ప్రార్థనలు ప్రియ దేవుని బిడ్డలారా తరువాత జనరేషన్ వాళ్ళు చేయాలి. వారు అడగకపోయినా దేవుడు ఇచ్చేటట్లుగా వాళ్ళు ప్రార్థించగలిగే స్థితిలోనికి
సొలొమోన్ను ఎవరు సిద్ధపరిచాడు? దావీదు సిద్ధపరిచాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా పిల్లలారా మీరు వచ్చి నా మాటలు వినండి. నేను మీకు ఏమి నేర్పిస్తాను? యెహోవా యందు భయభక్తులు నేర్పిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇది నేర్పిస్తే వాళ్ళకి మీరు బంగారు భవిష్యత్తు ఇచ్చినట్టే. ఆమేన్. ఏమిచ్చినట్టు? బంగారు భవిష్యత్తు ఇచ్చినట్టే. ఇంకా తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వారికి ఆస్తి సమకూర్చలేదు, లేకపోతే అది సమకూర్చలేదు, ఇది సమకూర్చలేదు, ఇవన్నీ కూడా మీరు చేయకపోయినా పర్వాలేదు. మీరు ఇది చేస్తే వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇచ్చినట్లే. ఆమేన్.